ప్రస్తుతం రోజాకి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అదేంటంటే రోజాకి దగ్గుబాటి వెంకటేష్ కి మధ్య గొడవలు ఉన్నాయని గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. వీళ్ళిద్దరికి జరిగిన గొడవ విషయంపై రైటర్ తోట ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తోట ప్రసాద్ మాట్లాడుతూ వెంకటేష్ రోజా మధ్య గొడవలు ఉన్నాయి అనేవి నిజమే, కానీ ఆ గొడవలకు వెంకటేష్ కు ఎలాంటి సంబంధం లేదు. రోజాకి కొంచెం తొందరపాటుతనం ఎక్కువ, దాంతో నిర్ణయాలు తీసుకుని సౌందర్యాన్ని వెంకటేష్ ని విమర్శించింది. ఈ విషయంపై వెంకటేష్ ని అడగ్గా ఆ గొడవకు నాకు ఎటువంటి సంబంధం లేదని సమాధానం ఇచ్చారట. తనకి ఓ సినిమాలో తనని వద్దని వేరే హీరోయిన్ ని పెట్టుకున్నారనే ఉద్దేశంతో నాపై విమర్శలు చేస్తుందని వెంకటేష్ గట్టిగానే సమాధానం ఇచ్చారు. హీరోయిన్ ని చూస్ చేసుకునే విషయంలో నాకు ఎటువంటి సంబంధం ఉండదు, అదంతా ప్రొడ్యూసర్స్ చూసుకుంటారు. ఈ రూమర్స్ మీరు ట్రెండ్ చేసినా పర్లేదు అని క్లారిటీ ఇచ్చారు. రోజాకి కొంచెం తొందరపాటుతనం ఎక్కువ కాబట్టి అసలు విషయం తెలియకుండా వెంకటేష్ సౌందర్యాలని హేళన చేసింది. రాజా సినిమాలో ముందుగా రోజాని అనుకున్నారట. వెంకటేష్ రోజా కాంబినేషన్ లో వచ్చిన పోకిరి రాజా మూవీ డిజాస్టర్ అయిందని, ఈ హీరోయిన్ కలిసి రాలేదని నిర్మాతలు రోజాని పక్కన పెట్టి సౌందర్యాన్ని తీసుకున్నారు. సౌందర్యాన్ని తీసుకోవడంతో రోజా విమర్శలు చేసింది. కానీ ఈ విషయంపై వెంకటేష్ మాత్రం నేను ఏ హీరోయిన్ నిర్మాత తీసుకొస్తే ఆ హీరోయిన్ తో చేస్తాను, ఏ హీరోయిన్ తోనైనా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ రోజా మాత్రం ఎంత చెప్పినా వినకుండా వెంకటేష్ సౌందర్యాలను విమర్శించింది అంటూ రైటర్ తోట ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.